ఎక్కడికి వెళ్తామో ఫస్ట్ మీ అందరికీ కూడా చెప్పేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డార్జిలింగ్ లైఫ్ స్టైల్. నేను మీ స్నేహ. ఇవాళ ఇంకో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, వీఆర్ ట్రావెలింగ్. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో మీరు అందరు చూస్తున్నారు కదా, మొత్తం బట్టలన్నీ పచ్చి పెట్టేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ క్లోతింగ్ అన్ని కూడా ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. ప్యాక్ చేస్తూ మీ అందరితో కూడా కొంచెం సేపు మాట్లాడదాం అని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికి కూడా చాలా యూస్ఫుల్ గా ఉండబోతుందండి. ఎందుకంటే నేను ఈ ట్రావెల్ ఎవరి ద్వారా బుక్ చేశాను ఆ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. దట్ టు అఫోర్డబుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరందరూ కూడా ట్రావెల్ చేయాలి, వెకేషన్ ప్లాన్ చేయాలి అనుకుంటే మీ అందరికీ కూడా ఈ పర్టికులర్ వీడియో యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వెకేషన్ అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్ అండి. ఎందుకో తెలుసా, ఫస్ట్ టైం నా ఫ్యామిలీ మాత్రమే ఒక ట్రిప్కి వెళ్తున్నాం. లైక్ మై హస్బెండ్ అండ్ మై కిడ్స్, ఓన్లీ మేము నలుగురం మాత్రమే ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. నేనైతే ఈ ట్రిప్ కోసం చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే హాయ్ హలో, నా పేరు స్నేహ. నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, బ్యూటీ, మేకర్స్ ఇలాంటి టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇది కనుక మీ ఇంట్రెస్ట్ క్రైటీరియా అయితే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో మీరు చూడొచ్చు. చలో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జస్ట్ డైవ్ ఇంటు ద వీడియో. ప్యాకింగ్ చేస్తూ వెకేషన్ కి మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి ప్లాన్ చేసాము, ఎవరి ద్వారా వెళ్తున్నాము, నాకు బడ్జెట్ ఎంత అయింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం రండి. సరే మరి మేము ఎక్కడికి వెళ్తామో ఫస్ట్ మీ అందరికీ కూడా చెప్పేస్తాను. మేము వెళ్ళేది ఊటీ అండ్ కూనూర్ ట్రిప్ అండి. ఇది ఒక 4 days and 3 nights ట్రిప్ అనమాట. 4 days కి 4 day అవుట్ఫిట్స్ అండ్ 1 extra అవుట్ఫిట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ నైట్స్ కి ఆబ్వియస్లీ 3 nights కాబట్టి 3 night సూట్స్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ సెట్ చూసారా ఎంత క్యూట్ గా ఉంది కదా. ఇది నేను మీషో నుంచి పర్చేస్ చేశానండి. అండ్ మా చిన్న పాపకి జనరల్గా నేను ఇంటి దగ్గరే ఒక స్టోర్ ఉందన్నమాట, లిటిల్ ఐలాండ్ అని చెప్పేసి. ఆ స్టోర్లో అయితే అవుట్ఫిట్స్ చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ సూపర్ క్వాలిటీ కూడా ఉంటాయండి. ఎంత బాగుంటాయో తెలుసా, క్యూట్గా డిఫరెంట్గా ప్రొడక్ట్స్ అయితే తెప్పిస్తారు. ఐఎమ్ నాట్ ష్యూర్ లైక్ లిటిల్ ఐలాండ్లో ప్రతి స్టోర్లో ఇలాగే ఉంటుందా లేదా అని. బట్ మీ దగ్గరలో ఒకసారి లిటిల్ ఐలాండ్ అని ఏదైనా స్టోర్ ఉంది అంటే వర్త్ చెకింగ్. ఒక్కసారి అంటే చెక్ చేసి చూడండి. సో మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు. నేనైతే దగ్గర ఒక 2-3 years నుంచి మా చిన్న పాపకి మాక్సిమం అవుట్ఫిట్స్ అన్ని కూడా లిటిల్ ఐలాండ్ నుంచే పర్చేస్ చేస్తున్నాను. లిటిల్ ఐలాండ్ ఇట్ ఈస్ అ పార్టీ వేర్ అవుట్ఫిట్. పార్టీ వేర్ అవుట్ఫిట్స్, డైలీ వేర్, లాంజ్ వేర్ ఇలాంటివి అన్ని కూడా అందులోనే చాలా బాగుంటున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటున్నాయి. అండ్ మీషో నుంచి అప్పుడప్పుడు చిన్న క్యూట్ సెట్స్ ఇలాంటివి పర్చేస్ చేస్తూ ఉంటాను. ఇది 2 piece సెట్ అనమాట. బాటమ్ అండ్ టాప్ అనమాట. ఇలాగా ఫుల్ స్లీవ్స్ లో వచ్చింది. మేము వెళ్ళేది ఊటీకి కాబట్టి ఎలాగో కూల్ ప్లేస్ కాబట్టి ఎలాగో కొంచెం ఫుల్ హ్యాండ్స్ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అండ్ ఇంకొక సెట్ ఇదనమాట. ఇది కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ పిక్చర్స్ పాప్ చేసేస్తానండి. ఆల్రెడీ మడత పెట్టి రెడీగా పెట్టుకున్నాను కదా, మళ్ళీ అవుట్ఫిట్స్ ఓపెన్ చేస్తే డబుల్ పని. సో యా, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ దెన్ లిటిల్ ఐలాండ్ నుంచే నేను ప్లే సూట్స్ కూడా తీసుకున్నానండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అఫోర్డబుల్ రేంజ్ అండి. ఇది నాకు ఎంత జస్ట్ 420 rupees పడిందండి. మా చిన్న పాప షీఈ్ 8 years old అనమాట. సో బాగున్నాయండి. ప్యాంట్ అండ్ షర్ట్ సెట్ మనకి కలిపి 420 rupees అంటే యా, ఇట్స్ వెరీ రీజనబుల్. సో కిడ్స్ ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. జస్ట్ చిన్న నిక్ నాక్స్ లైక్ టవల్స్ అండ్ కర్చీఫ్స్ ఇలాంటివి పెట్టాలి. సో అవన్నీ పెట్టేస్తాను. సో ఈ ట్రిప్ ఎవరితో ప్లాన్ చేశాను, లైక్ ఎవరి ద్వారా ప్లాన్ చేశాను, నాకు ఎట్లా అఫోర్డబుల్గా వచ్చింది అనేది నేను ఇప్పటివరకు మీకు చెప్పలేదు కదండి. నేను ఈ ట్రిప్ ప్లాన్ చేసింది IRCTC వాళ్ళ ద్వారా అండి. లైక్ ఎస్, గవర్నమెంట్ రైల్వేస్ ద్వారానే ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. మేము యాక్చువల్గా ట్రావెల్ చేసేది ట్రైన్లో అనమాట. వీళ్ళ ద్వారానే మీరు ఏదో ఫ్లైట్స్ కావాలనుకుంటే మీరు ఫ్లైట్స్లో కూడా ట్రావెల్ అవ్వచ్చు. నేను మీకు చెప్పినట్టుగా మేము అక్కడ ఉండేది లైక్ 4 days and 3 nights అనమాట మా స్టే. అండ్ జర్నీ అంతా కూడా ఇంక్లూడ్ చేసుకుంటే లైక్ 6 days and 5 nights అయితే అవుతుందన్నమాట టోటల్ ట్రిప్. మేము వెళ్ళేది 2 adults and 2 kids అండి. సో మా నలుగురికి కలిపి టోటల్ ప్యాకేజ్ వాజ్ అరౌండ్ 50,000 అనమాట. సో 50,000లో ట్రైన్ ఉంటుంది అండ్ అక్కడ స్టేషన్లో దిగిన తర్వాత మనకి AC ట్రాన్స్పోర్ట్ ఉంటుంది హోటల్కి. అండ్ హోటల్లో AC రూమ్స్ ఉంటాయి. అండ్ దెన్ అక్కడ నుంచి సైట్ సీయింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. నేను ఇక్కడ స్క్రీన్ పైన PDF అండ్ ఆల్ కూడా చూపించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ట్రావెల్ ఎసెన్షియల్స్ రిలేటెడ్ ఒక వీడియో అయితే చేశానండి ఆల్రెడీ. ప్రాబబ్లీ ఈ వీడియోకి ముందు వీడియో పోస్ట్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ పోస్ట్ అయి ఉంటుంది. నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీకు ఐబార్లో ఇచ్చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తానండి.
చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉండే ట్రావెల్ ఎసెన్షియల్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో చూపించాను. మీరు కనుక ఆ వీడియో మిస్ అయితే తప్పకుండా చెక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే irctctourism.com అండి సైట్. దీనిలో మనకి ఇంకా చాలా ప్లేసెస్కి ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాల్సిన ప్యాకేజ్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బడ్జెట్ ఎంత ఉంది ఏంటి అనేది కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు. సెలెక్ట్ చేసుకున్నది వచ్చేసి అల్టిమేట్ ఊటీ ప్యాకేజ్ అనమాట. సో ఇందులో మాకు మోస్ట్లీ మేము 3 days ఊటీలోనే ఉన్నామండి. లైక్ 1 day కూనూర్ అనమాట. మన ఐటినరీ ఎలా ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ ఇక్కడ ప్యాకేజ్ డీటెయిల్స్లో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. లైక్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆల్ కంప్లీట్ డీటెయిల్డ్గా ఇచ్చేస్తారు. హార్డ్లీ నాకు 1 call and 2 వాట్సాప్ మెసేజెస్లో కోఆర్డినేషన్ కూడా అయిపోయింది. మేము టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న తర్వాత మాకు 2 days ముందు టికెట్ వచ్చిందండి. ఆ తర్వాత వాట్సాప్లో మాకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారనమాట. లైక్ మేము స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ డ్రైవర్ కాంటాక్ట్ అనమాట. టూర్ మొత్తం అంతా కూడా చాలా స్మూత్గా అయిపోయిందనమాట. మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. మన ఫర్దర్ వీడియోస్లో నేను ఊటీలో ఏమేం ప్లేసెస్ కవర్ చేశాను అనేది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా డ్రైవర్ వాజ్ లైక్ కూల్ ఎనఫ్ అనమాట. మా ఐటినరీలో లేని ప్లేసెస్ కూడా చూపించారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీతో కూడా షేర్ చేస్తాను. సో ఫ్యూచర్లో మీరు ఊటీ ప్లాన్ చేస్తున్నా కూడా, మీరు ఓన్గా ట్రావెల్ చేయాలనుకున్నా కూడా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. మేము ట్రైన్లో ట్రావెల్ చేసినామని చెప్పాం కదండి. ఈవినింగ్ అరౌండ్ 4:30 ఆ టైంకి ట్రైన్ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8 o'clock 8:15 ఆ టైంకి మేము కోయంబత్తూర్లో దిగామన్నమాట. కోయంబత్తూర్లో మా డ్రైవర్ మా కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడి నుంచి బై కార్ అయితే మేము ఊటీకి చేరుకున్నాము. కోయంబత్తూర్ నుంచి ఊటీకి అరౌండ్ 2.5 hours అయితే టైం పట్టిందండి మాకు. వెళ్ళే దారిలో గ్రీనరీ అయితే సూపర్ ఆసమ్గా అయితే అనిపించింది అనమాట. కోయంబత్తూర్ నుంచి ఊటీకి వెళ్ళే దారిలో 20 U-turn bends ఉంటాయంట. చాలా బాగుంటుంది డ్రైవ్ మాత్రం. చలో మరి ఫర్దర్ వీడియోస్లో ఊటీని ఎక్స్ప్లోర్ చేద్దాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యు అగైన్. బాయ్.